హాయ్ యు ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ముందు రోజు నవరాత్రులు కంప్లీట్ అయ్యాయి. వారాహి అమ్మ నవరాత్రులు కంప్లీట్ అయ్యాయి. 1 డేనే మధ్యలో ఖాళీ. మిగతా రోజుల నెక్స్ట్ డేనే మళ్ళీ 7 శనివారాలు 7వ వారం పెద్ద పూజ పెట్టుకున్నాను. ఆల్రెడీ పూజ వీడియో మీరు చూసేశారు. పూజకి ప్రిపరేషన్ ముందు వీడియో అనమాట. మార్నింగే అమ్మవారిని తీయలేదు, శుక్రవారం పడిందని చెప్పేసి నార్మల్గా దీపం పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మార్కెట్కి వెళ్ళి పువ్వులు పళ్ళు అన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట. అన్నీ తీసుకొచ్చేసి అక్కడ పెట్టుకొని హౌస్ అంతా ఖాళీ చేస్తాం. హాల్ మొత్తం అంతా కూడాను పంతులు గారు ముందే చెప్పారు, ఈ ఫ్రిడ్జ్ దివానా కట్ట అన్నీ తీసేయండి తల్లి, ఇల్లంతా ఖాళీ చేసేసి పెడితే మనం అయ్యవారిని తయారు చేద్దామని చెప్పారనమాట. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లి కొంచెం ముందుకు నడిపించేయండి. అండ్ మేమైతే ఇంకా ఫ్రిడ్జ్ కొంచెం పక్కగా నడిపేసి ఈ దివానా కట్ట బయట పెడదాం అనుకున్నాం, అవ్వలేదు. చూడండి, వన్నమో దేవుడి గది స్టోర్ రూమ్ అయిపోయింది. ఎన్ని సామాన్లో తెలుసా, అసలు నిండిపోయి. పాప అయితే మాత్రం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. ఇంకా పంతులు గారు అయితే మాత్రం సాయంత్రం వచ్చారు. అంటే నేను మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాల్ చేయతల్లి, అప్పుడు వస్తాను, మీరు లేకపోతే అవ్వదని చెప్పారనమాట. ఈ స్టాండ్ ఉంది కదా, ఇదే అయ్యవారిని తయారు చేయడానికి పెట్టారనమాట. చూడండి ఎలా తయారు చేస్తున్నారో. మొత్తంగా చాలా అంటే చాలా బాగా తయారు చేశారు. అసలు మాటలు రాలేదు. అదేంటి అయ్యవారు వస్తారు అనుకున్నాను, స్టాండ్ వచ్చింది అయ్యో అనుకున్నాను. యాక్చువల్లీ మా ప్లాన్ వేరు. ఫస్ట్ పంతులు గారు చెప్పారు, ఒక అయ్యవారిని తీసుకొని చూపించారనమాట. ఆ అయ్యవారు వచ్చేస్తారు అనుకున్నాం. ఆ టైంకి అది డెలివరీ అవ్వకపోవడం వల్ల మనకి స్టాండ్తోనే అయ్యవారిని మొత్తం ఈ కాళ్ళు, అయ్యవారి బాడీ అంతా కూడా రెడీ చేసి, కాళ్ళు ఇవన్నీ కూడా పంతులు గారే తనకు ఓన్గా రెడీ చేసి పెట్టుకున్నారంట. ఎందుకోసమంటే వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం కోసమని రెడీ చేసిన అయ్యవారనమాట. ఇలా మనకి ఎక్కడైనా ఇలా పూజలున్న ఇంట్లో అవసరమైతే అప్పుడు రెడీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలా తయారు చేస్తున్నప్పుడు ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి నాకైతే చాలా భయం వేసింది. కానీ ఫైనల్లీ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగా వచ్చింది. అయ్యవారికి పైపులు ఉన్నాయి కదా, కర్రలు అడిగారు నన్ను. లక్కీగా మా ఇంట్లో ఏవి లేవు అనడానికి లేదండి. నిజంగా అన్నీ ఉంచుతాను, ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలియదని చెప్పేసి ప్రతి ఒక్కటి దాచుకుంటానమాట. అలాగే పైప్స్ ఉన్నాయి ఇంట్లో. పాప హౌస్ అనమాట, టెంట్ హౌస్ ఉంటుంది కదా దానిదనమాట. వెంటనే పైప్స్ తీసుకొచ్చేస్తే ఎగ్జాక్ట్గా కట్టారు. ఆ షేప్ రావాలి కదా మనకి, వీ షేప్, బాడీ షేప్ ఇలా రావాలి కదా, అందుకోసమని వెంటనే పేపర్స్ కూడా మా వారు తీసుకొచ్చారు. పేపర్స్తోని బాడీ మొత్తం తయారు చేశారు. మా వారు కూడా భయపడుతున్నారు ఎలా వస్తుందో ఏం. కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మొత్తం తయారు చేశారు. మాకు ఇది రెడీ చేయడానికి మీకు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇంకా కొన్ని బిట్స్ మాత్రం తీయలేదు, తీసేసామన్నమాట. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. అలా ఎంత సెట్ చేశారో తెలుసా, నిజంగా నాకు ఓపిక అంటారు, కానీ పంతులు గారికి గనికి ఎంత ఓపికో తెలుసా. కానీ ఫస్ట్ టైం గనిని నేను చూడడం పంతులు గారితో హెల్ప్కి వచ్చాడు అనమాట. ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. బీటెక్ 4th year 3rd year చదువుతున్నాడు. కానీ ఈ వర్క్లో ఎంత హుషారుగా చేస్తూ ఉంటే, ఈ ఏజ్ పిల్లలు, ఇంత యంగ్ పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమంలో ఎంత బాగా అసలు పార్టిసిపేట్ చేస్తారా, ఎంత బాగా వర్క్ చేస్తారా అనిపించింది. నిజంగా గ్రేట్. అసలు నాకైతే నిజంగా భలే అనిపించింది. తమ్ముడు ఏం చదువుతున్నాం అంటే, అక్క బీటెక్ అక్క అవంతి కాలేజ్ అని చెప్పాడనమాట. అయ్యా రామ, భలే దిగావు ఈ భక్తిలో అంటే. పంతులు గారికి నేను దొరికాను. అప్పటి నుంచి ఇంకా నాకు పంతులు గారితోనే పని అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. అయ్యవారి ఫేస్ అయితే మాత్రం గంధంతో నిండిపోయిందనమాట. దాన్ని మళ్ళీ వాష్ చేసి సాయిబాబు దగ్గర పెయింటింగ్స్ ఉంటే పెయింటింగ్స్ వేసి, మన ఇంట్లోనే ఇక్కడే వేసి ఇంకా అన్నీ సెట్ చేశారు. చూడండి, అసలు పంచకట్టిన వీడియో మిస్ అయిన తర్వాత జ్యువెలరీ అంతా అరేంజ్ చేశారు, హ్యాండ్స్ అవి అరేంజ్ చేశారు. ఎలా సెట్ చేస్తారా ఏంటా అనుకున్నాను. కానీ ఎంత అందంగా, ఎంత నిండుగా అయ్యవారైతే నిజంగా ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే ఆయన అలా చూసుకొని ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. మా వారికి ముందే చెప్పారు, మధ్యలో రాడ్ కావాలి, సాయంత్రం దీపాలు హ్యాంగింగ్ చేయాలని చెప్పేసి. దానికోసం 2 తిప్పలు పడ్డాంలేండి, అది కూడా నెక్స్ట్ చూద్దరు. కానీ అంటే నైట్ 1:30 అయింది. మళ్ళీ వెళ్ళి గజమాలు అవి తీసుకొచ్చి ఇచ్చేసి పంతులు గారు మళ్ళీ 11 o'clock వచ్చి 1:30 వరకు అయ్యవారిని తర్వాత తెల్లవారు నేను ఫోన్ చేశాను. మార్నింగ్ నేను 4:30 అట్లా లేచి రెడీ అయ్యి లోపల దీపం అది పెట్టేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయిపోయి, అందరం రెడీ అయిపోయిన తర్వాత పంతులు గారు ఇలా నేను రెడీ అయ్యానో లేదో వచ్చేసారనమాట. ఇంకా రాగానే పూజ అయితే స్టార్ట్ చేశారు ఒకటిగా. కానీ ఎంత బాగుందో తెలుసా. ఇన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు చేసుకున్న పుణ్యమేమో
ఈ సంవత్సరం ఎంత బాగా జరిపించుకున్నాడు అయ్యవారు నా చేతుల మీదుగా. చాలామంది నన్ను అడుగుతున్నారు 7 శనివారాల వ్రతాలు 7 సంవత్సరాలు చేయాలని అనేసి అడుగుతున్నారు. 7 సంవత్సరాలు చేయమని నేను ఎక్కడ చెప్పలేదండి, ఎవ్వరు కూడా చెప్పరు. మనకి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు, ఒక్క సంవత్సరమైనా చేసుకోవచ్చు, జీవితాంతం చేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఇంకా ఫస్ట్ టైం మొక్కుకున్నప్పుడు మాత్రం 7 శనివారాల వ్రతాలు ఆగకుండా అయినా సరే 7 సంవత్సరాలు చేస్తాను తండ్రి, నాకు అయినంత వరకు జీవితాంతం చేసుకుంటా, ఓపిక లేకపోతే 7 సంవత్సరాలు అయితే పక్కా చేస్తా అని మొక్కుకున్న తర్వాత 7వ సంవత్సరం ఇది ఏకాదశి రోజు వచ్చింది. నిజంగా ఏకాదశి అని ఎన్నిసార్లు చెప్తున్నానో తెలుసా. ఇంత మంచి రోజున నా 7వ వారం ఎంత మంచిగా, ఇంత బాగా, ఇంతమందితో అసలు ఇంటి నిండా జనాలు ఎలా సరిపోతారా లేదా, ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయగలను, అసలు ఇదంతా ఎలా మేనేజ్ చేయగలను అని థాట్ కూడా నాకు వచ్చిందనమాట. ఎందుకంటే నవరాత్రులు ఒకటి అవుతున్నాయి, ఆ నవరాత్రులు బిజీలో చాలా వరకు ఉండిపోయాను. అసలు ఏమీ తెచ్చుకోలేదు ఇంటికి, అయ్యవారికి పంచ కండువా చీర ఏమీ కొనలేదు. చివరికి దీపంకి ఆయిల్ కూడా ఏమీ లేవన్నమాట. అంటే అన్నీ ముందు రోజే శుక్రవారం అమ్మవారి పూజ, పెద్ద పూజ, దానికోసం మార్కెట్కి వెళ్ళి వచ్చాను. అండ్ శుక్రవారం అన్నీ తీసుకొచ్చాను. శుక్రవారం అందుకోసమనే పీఠం ఇప్పుడు కానీ నేను పీఠం పెడితే మళ్ళీ తెల్లవారు లేచి పీఠం పైన పెట్టుకొని అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది. మళ్ళీ సాయంత్రం అమ్మవారికి ఏదైనా లోటు అయితే అమ్మ కోప్పడుతుందని భయం. ఇంక అందుకోసమని శుక్రవారం పీఠం పెట్టకుండా శనివారమే పెట్టుకుందామని శుక్రవారం తెల్లవారు లేచి పైన దీపం పెట్టేసుకున్నాను. అండ్ మన వరాహి అమ్మకు కూడా కింద దీపం పెట్టేసుకొని ఇంకా పని మీద వెళ్ళడమే పని. ఎంత తిరిగామో మార్కెట్ మొత్తం. ఐ థింక్ ఒక 2.5 అవర్స్లో అన్నీ కొనుక్కొని వచ్చేసామన్నమాట. ఇంకా తెల్లవారిక పూజ స్టార్ట్ చేసాం కదా, పూజ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయింది. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ పూజ. అసలు ఎలా కూర్చున్న వాళ్ళం అలాగే కూర్చుని ఉన్నాం. పంతులు గారు ఒకటి చేయిస్తూనే ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం. అంటే ఇలాంటి భాగ్యం, ఇలాంటి పుణ్యం. మా అన్నయ్య ఒక మాట అన్నారు, మా పెద్ద అన్నయ్య, ఎన్నో జన్మలో పుణ్యం చేసుకున్నావు తల్లి, అందుకోసమే ఇంత మంచిగా చేసుకుంటున్నావు ఈ సంవత్సరం పూజలు, ఇంత మంచిగా అయ్యిందని చెప్పేసి వాళ్ళ నోటంటే ఆ మాటలు వింటూ ఉంటే నిజంగా కొండనెత్తినంత బలం వచ్చేసింది నాకు ఒక్కసారి. నిజంగా చాలా బాగా అనిపించింది. అమ్మ, వదిన, అక్క రాలేదులండి ఈసారి మాత్రం. అమ్మ, వదిన, పాప అవనివ్వండి, మా వారు అవనివ్వండి, గని అవనివ్వండి, బాగా హెల్ప్ చేశారు, చాలా బాగా చేశారు. అసలు ఇంత మంచిగా జరగడానికి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ఉంది నాకు. కానీ చాలా బాగా అనిపించింది అనమాట. గబగబా అన్నీ చేసేసుకున్నాను. ఈసారి మాత్రం పిండి ప్రమిదలు రావడానికి ఏడిపించినాయి. అసలు స్వామి ఏంటి స్వామి ఇదంతా అని చెప్పి గట్టిగా తలుచుకొని మనసులో గట్టిగా అనుకున్నాను. ఇంకా ప్రమిదలు అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదేంటి ఎప్పుడు పెడతారు, దీపారాధన ఎప్పుడు చేస్తానని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంత అభిషేకం ఉంటుందని తెలుసు. పంచామృతాలు రెడీ చేసి అయితే పెట్టేసాను. పంచామృతాలు అన్నీ రెడీగా ఉన్నాయి, ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ రెడీగా ఉన్నాయి, పళ్ళు అన్నీ కడిగేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను, అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనుకున్నాను. కానీ ఇంకా ఒకటి అడుగుతూ ఉంటే నిజంగా దేవుడి గది మొత్తం ఎలా అయిపోయిందంటే స్టోర్ రూమ్ కన్నా దారుణం. అసలు వీడియోస్ చేయాల్సినవి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా, అన్నీ కలిసిపోయాయి, ఎక్కడక్కడ పడిపోయాయి. ఎలా ఉందంటే వామ్మో నేను అట్టు వెళ్ళకూడదని చెప్పేసి నాకైతే ఎక్కడైనా చిందరవందరగా ఉందంటే మనసు ఊరుకోదు, వెంటనే సర్దేయాలనిపిస్తుంది. ఇంకా గబగబా పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి చూశానమాట. చాలా బాగా స్టార్ట్ అయింది పూజ. అసలు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఇంత బాగా అవుతుంది, ఇంత బాగా జరిపించుకుంటాడు స్వామివారు నా చేతుల మీద, కానీ అస్సలు అనుకోలేదు. నిజంగా నా జీవితంలో 7 వారాల వ్రతాలు ఫస్ట్ యూట్యూబ్లో ఒక ఆయన చెప్పారనమాట. అతను పేరు రావడం లేదు, మర్చిపోయాను, చాలా ఫేమస్ అతను చెప్పినప్పుడు చూశాను. ఇలాగే ఆఫీస్లో డ్యూటీ చేసుకుంటూ ఒక ఫ్రీ టైం దొరికిందని చెప్పి అప్పుడు పూజలు ఎక్కువ చేసేదాన్ని అనమాట. ఇంట్లో వరకే, బయటికి ఎవరికి తెలియదు. అలా చూస్తూ ఉంటే ఒక వీడియో వచ్చింది, చూశాను. ఇలా 7 శనివారాల వ్రతాలు చేస్తే చాలా మంచిది, అనుకున్నది జరుగుతుంది అంటే. వెంకన్న బాబు అంటే ముందే ఇష్టం, ఇంకా ఆగలేక మా వారికి అడిగా, నాన్న ఇలా చేయాలంటే చేస్తే మంచిదంటే చేయనా అని అడిగా. ఆయన కూడా వెంటనే నీ ఇష్టం తల్లి, నీ ఓపిక, చేసుకుంటానంటే చేసుకో, కాకపోతే డ్యూటీ ఉంది, పాప చిన్నది, ఎలా మేనేజ్ చేస్తామంటే ఇంకా అప్పటికి పాప ఫీడింగ్గా ఉందన్నమాట ఆ టైంలో. ఇంకా సర్లే ఏదోలా మేనేజ్ చేసుకుంటాను, మేనేజ్ చేసుకోవడంలో తప్పే ఉంది నాన్న, చేసుకుంటా అని థాట్ రావడం పెద్ద మాట కదా అని చెప్పేసి
ఇంకా చిన్నదంటే చిన్నది అరచేయి అంత విగ్రహం నా ఇంట్లో ఇప్పటికే ఉంది. మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను. ఆంజనేయ స్వామి, గాయత్రి మాత, ఏడుకొండల వెంకన్న బాబు ముగ్గురిని కలిపి 150 రూపాయలకి ఎంతకో కొనుక్కున్నాను. ఆయన ఫోటో కూడా లేదు ఆ టైంలో. అది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. అప్పుడు చేసుకుంటున్నప్పుడైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే ఉపవాసం, సెకండ్ వారం ఉపవాసం, అలా 6th వీక్ కంప్లీట్ అయింది. 7th వీక్ రానే వచ్చింది. 7th వీక్ ఆఫీస్ లీవ్ పెట్టుకొని మరి పూజ అయితే చేసుకున్నాను. పూజ ఎంత బాగా జరిగిందో తెలుసా. ఆ రోజు కూడా సింపుల్గా గోవిందనామాలు, అష్టోత్తరాలు చదువుకొని, అప్పుడు బుక్ కూడా లేదు నా దగ్గర, బుక్ కూడా చదవలేదు. షోడశోపచార పూజ చేసుకొని గణపతి ఆరాధన చేసుకొని ఇలాగే చేసుకున్నాను అనమాట. ఇంట్లో పిలిచాను, వదిన, అత్తయ్య, అక్క, ఇంకా అందరూ వచ్చారు, భోజనం చేసి తాంబూలాలు ఇచ్చాను. గుడికి వెళ్ళాను. గుడికి కూడా వెళ్ళలేదు ఆ ఇయర్, ఫస్ట్ ఇయర్ మాత్రం తాంబూలాలు ఇచ్చాను. అంతా బాగా అయిందనమాట. ఇంకా పాప ఫీడింగ్ ఉండే, పాపకి పడుకోబెడతామని చెప్పి పడుకోబెట్టాను. అది పడుకుంది. నేను అలాగా, మాకు సింగిల్ గదిలోనే దేవుడి గది కూడా ఉండేదన్నమాట. అప్పుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అయితే దేవుడికి దీపం పెట్టి అయ్యవారిని ఆ రోజు పీఠం పైన పెట్టేశాను. శనివారం నాట పీఠం పైన పెట్టేశాను. ఫస్ట్ టైం కదా చేయడం. అప్పుడంత ఇది లేక తెలియక ఫస్ట్ చేసిన రోజే అయ్యవారిని దేవుడి గదిలో పెట్టేసి, అంటే తెల్లవారితే మళ్ళీ డ్యూటీ నాకు అవ్వదు, పాప చిన్నదాయి అటు ఇటు లాగేసి తిరిగేసి ఏమైనా పాడు చేస్తుందని భయానికి దేవుడి గదిలో పెట్టేశాను అనమాట. నాకు తెలియక అయ్యవారికి బంతిపూల దండ వేసేసాను పెద్దది. అది వేయడం వల్ల ఫోటోకి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, పెద్ద దీపాలు కుందులు పెట్టాను, వెలుగుతూనే ఉన్నాయి బాగా. అది ఆటోమేటిక్గా నేను అప్పుడే ఇంకా జస్ట్ ఆ ఒక్క 5 సెకండ్స్ ముందే, 5 మినిట్స్ ముందే అలా ఒక కిచెన్, ఒక హాలు, ఒక వాష్రూమ్ అలా ఉండేదన్నమాట ఇల్లు. కిచెన్లోకి వచ్చి గిన్నెలన్నీ కడుగుదామని చెప్పేసి వచ్చాను. ఎప్పుడు పడిపోయిందో తెలియదు కానీ ఆ దీపం కుందు మీద అయ్యవారి ఫోటో వాలిపోయి మొత్తం ఫోటో అంతా కాలిపోయింది, అంటుకుపోయింది. దేవుడి ఫోటోలన్నీ కాలిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. ఏడ్చేసాను. ఏం లోటు చేశానయ్యా, ఏ తప్పు చేశానయ్యా, ఎందుకు ఇలా చేసావు అని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, కొంతమంది అన్నారులేండి, ఏమని, మనీ కోసం దండం పెట్టుకున్నావా, అందుకోసమే ఇలా అయ్యిందని చెప్పి. తెలిసి తెలియని ముఖాలు కొన్ని ఉంటాయి కదండి, అవి వాగాయి అన్నమాట. డబ్బుల కోసం, ఎదగాలనే ఆలోచన కోసం ఈ రోజు వరకు ఏ రోజు కూడాను నేను పూజలు చేయలేదు. కానీ ఒకటే మొక్కుకుంటాను ఎప్పుడు కూడా, స్వామి కష్టపడతా. ఎంత కష్టపడతానంటే నా ఓపిక అంతా అయిపోయినంత వరకు కష్టపడతా. నా కష్టానికి తోవ చూపించు. నా పిల్లలు, నా భర్త ఆరోగ్యంగా ఉండాలి, మా ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే ఉండాలి హ్యాపీగాని దండం మాత్రం గట్టిగా పెట్టుకుంటాను. అలానే ప్రతిసారి కూడా భగవంతుడు నాకు తోవే చూపించాడో తప్పించి పైనుంచి మనీ ప్లాంట్లో నుంచి డబ్బులు పడినట్టు ఏదో ఇది చేసినట్టు ఎప్పుడు కూడా అలాగా ఇచ్చే తండ్రి నేను కూర్చుంటాను, నాకు డబ్బులు ఇచ్చే, నాకు ఇది ఇచ్చే, అది ఇచ్చాను ఏ రోజు నేను అడగలేదు. నేను అడగను కూడా ఎవరిని కూడా. అది కరెక్ట్ కాదు. కష్టపడాలి, ఆ కష్టానికి ప్రతిఫలం ఆశించాలంతే తప్పించి ఇలా రాంగ్ వేలో కూడా వెళ్ళే మనిషిని కూడా కాదనమాట నేను. చెప్తున్నాను, కొన్ని గుర్తుకొచ్చినాయి ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే, అందుకోసమని ఈ టాపిక్ వచ్చింది. బట్ ఆ రోజు అలా అయినందుకు నేను వెనకడుగు వేయలేదు. ఇలా చేయకూడదేమో వ్రతాలని అనుకోలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా చేసా, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా చేసా, ఆ తర్వాత ఇయర్ ఇంకా బాగా చేసుకున్నా. అలా గత 6 సంవత్సరాలుగా 7 శనివారాల వ్రతాలు చాలా బాగా దివ్యంగా అద్భుతంగా చేసుకునే వచ్చానన్నమాట. చాలా బాగా అనిపించింది నిజంగా. మనసుకి ఎంత తృప్తిగా ఉందో తెలుసా, నిజంగా మాటలు రాలేదు. అయితే ఈ వారాహి అమ్మ నవరాత్రులు ఒక్కసారే వచ్చినాయి. అది కాకుండా 7 శనివారాల వ్రతాలు చేస్తున్నాను. అసలు ఎక్కడ ఖాళీ లేదు. దానికి తోడు మా వారి సపోర్ట్ కూడా బాగానే ఉంది. అతను కూడా అన్నారు, అన్నీ ఒకసారి పెట్టుకుంటే హెల్త్ చూసుకో, అసలు ఏమవుతుందో ఆలోచించు, నీకు నిద్ర సరిపోదు, మళ్ళీ హెల్త్ ఇష్యూ వస్తే ఇబ్బంది పడతావని కూడా అన్నారు. బట్ ఆ స్వామి తండ్రి మీద దయ ఉంచేసి, ఇంకా నీదే బాధ్యత, ఏం చేస్తావో చేసుకో తండ్రి అని చెప్పేసి ఇంకా మొదలు పెట్టాను కదా. అలా మొదలుపెట్టినందుకేనేమో అస్సలు ఒక్క వారం కూడా గ్యాప్ లేకుండా, అది కూడా తొలి ఏకాదశి రోజు 7వ శనివారం పూజ, అది కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కొలువు తీరిపోయాడేమో అనిపించేట్టు ఆ పూజ అలా జరగడం నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఎంత బాగుందో తెలుసా. ఇంకా అయ్యవారు అది నా పంతులు గారు వచ్చిన తర్వాత మంచిగా అన్నీ అరేంజ్ చేశారు. చూసారా ఎంత బాగా అరేంజ్ చేస్తున్నాడో, కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఒకటి అందరం అందిస్తూ ఉంటే పంతులు గారు పూజకన్నీ సిద్ధం చేసేసారనమాట. ఇంక సిద్ధం చేసేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ అయితే మార్కండేయుడు పూజ ముందు చేశారు. చేసిన తర్వాత ఇంకా చాలా బాగా అనమాట, ఒక మాట
బాగుంది అని అంటే సరిపోదు అసలు, అది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఒక్క మాట బాగా చేశారు అన్న మాట కూడా చాలా తక్కువ అనమాట. బాగుందండి, నిజంగా బాగుంది. నా జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇలాంటి రోజులు ఎన్నో రావాలి, ఎన్నో జరిపించుకోవాలి. ఆ తండ్రికి సేవ ఇంకా 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా కంప్లీట్ అవుతుంది పూజ అంతా బాగా అయ్యింది అనేసరికి బాబు దగ్గర నుంచి కాల్ వచ్చింది. యాక్చువల్లీ బాబు వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి, ఎగ్జామ్ ఉందని చెప్పేసి. వాళ్ళది నారాయణ స్కూల్ కదా, వాళ్ళకి చదువులే ఎక్కువ, ఇంకా ఎగ్జామ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. పాపనైతే ఉంచేసాను ఇంకా ఉండబట్టలేక. బాబు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలిసి వెంటనే కాల్ చేశాడనమాట. డాడీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, వచ్చి తీసుకెళ్తామని చెప్పి వెంటనే మా పెద్ద అన్నయ్య గారు ఉండడంతో పాపనిచ్చి పంపిస్తే బాబుని తీసుకొని వచ్చేసారు. బాబుని తీసుకొని రావడం బాగుంది. అది కాకుండా ఏమంటారు, బాగా కవర్ చేశాడు వీడియోస్ అన్నీ కూడాను. పాపం వాడి కాలుకైతే చాలా దెబ్బ ఉంది, కానీ దెబ్బ పాపం ఫుడ్ కోసం కొరియర్ ఏదో వచ్చిందని కిందకి వెళ్ళేసరికి మెట్టు తగులుకొని ఏకంగా పిచ్చి ఊడిపోయి బ్లడ్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది. పాపం చాలాసేపు ఏడ్చాడు, కానీ అంత బాగోకపోయినా సరే మళ్ళీ వీడియో అంతా కవర్ చేశాడు. చాలా బాగా షూట్ చేశాడు. ఇంకా చాలా బాగా అనిపించింది. పిల్లలలాగా మన మాట వింటూ మనతో ఉంటూ మంచిగా కోఆపరేట్ చేస్తే బాగా అనిపిస్తుంది కదా నిజంగా. అట్లానే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా జరుపుకున్నామైతే ఈసారి పూజ. ఫస్ట్ టైం చెప్తున్నా, మా వారు ఎంత మంచి అతను అంటే మీ అందరికీ తెలుసు. మీ హస్బెండ్ సపోర్ట్ మంచిగా ఉందని చెప్పి నిజంగా మీలాంటి భార్య దొరకడం ఆయన అదృష్టం అని చాలామంది కామెంట్ చేశారు కదా. ఒక మాట చెప్పనా, అతను లాంటి భర్త దొరకడం అయితే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమేమో అనిపిస్తుంది. నేనెంతో తెలియదు, కానీ చేస్తామన్న ఆలోచన ప్రతి ఆడపిల్లకి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ వెనక ఉండి నడిపించే ఒక ఏమంటారు కదా బ్యాక్ బోన్, ఆ బ్యాక్ బోన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక్క మాట ఇప్పుడే చెప్తున్నాను కదా, ఎంత మంచిగా నా వెనకాతలో తిరుగుతూ మంచిగా కావాల్సినవన్నీ కొంటూ, నేను ఏది వద్దన్నా సరే చేయరు. నేను ఏదైనా చేయాలి అంటే ఎలా అయినా జరిపించేస్తారు. ఎప్పుడు ఏమడిగినా ఒక్కటే అంటారు, నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం, నీకు ఏమనిపిస్తే చెయ్యు, నీ మనసులో ఏమనిపిస్తే చెయ్యు, నా ఊసు రాకు, నన్ను పట్టించుకోకు, నాది ఇది నాది వదిలేసే, నువ్వు మాత్రం బాగా చేసుకో, నీకు ఏమనిపిస్తుందో చేసుకో, నేను వెనకాతలు నేను ఉంటాగా, సపోర్ట్ చేస్తాగా అని మాట ఆడతారనమాట. అట్లానే ఈ పూజ కూడా చాలా బాగుంది. మా వారికి ఇలా అని చెప్తే కొంచెం ఆలోచించారనమాట. ఎలా అవుతుంది ఏంటంటే, నేను ఒకటి అన్నా అప్పుడు, నాన్న 7 దంపతులు పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలని చాలా ఆశగా ఉంది ఎప్పటి నుంచో అంటే, సరే చేసుకొని ఒక్క మాట అన్నారు. నిజంగా లోపల ఎలాగంటే 2 రెక్కలు వచ్చినట్టు అయ్యింది నాకైతే మాత్రం. నిజంగా ఎంత బాగా అయిందో తెలుసా పూజ. అతను అలా అనగానే చాలా బాగా అనిపించింది. అందులోని ఈ 9 రోజులు కూడా బిఫోర్గా అమ్మవారి నవరాత్రులు ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కటిక నేల మీద నాతో పాటు పడుకొని, నాతో పాటు నాన్ వెజ్ మానేసి, నాతో పాటు ఉల్లి వెల్లుల్లి మానేసి, రోజు తలస్నానాలు చేసి అమ్మవారికి పూజ నాతో పాటు కూర్చొని చేసి, ఇలా ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక ఏదైనా వర్క్ చేస్తున్నామంటేనే కాదు, హస్బెండ్ దాంట్లో ఉండడం కాదు, ఇలాంటప్పుడు ఉంటారే కదా అతని సపోర్ట్ మనకున్నదని 10 మందికి తెలిసింది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా సరే మనకంటూ మన మనసుకి మన ఆత్మకి ఇలాంటి భర్త ఉంటే చాలు కదా, జన్మలకైనా అనిపిస్తుంది కదా. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలి. ఎందుకంటే నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుగా అయితే నడిపిస్తున్నారు మా వారు. ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, కాదు, నా విజయం వెనకాల మా ఆయన ఉన్నారనమాట. అది మాత్రం నిజం. ఎంతమంది ఎక్కడికి వెళ్ళా గుర్తుపెట్టి మాట్లాడినా సరే దాని అంతటికి కారణం మా వారే. ఎంత నేను పూజలు ఎంత ఓపిక తెచ్చుకొని తోముకొని పాముకొని పూజలు చేసుకున్నా సరే ప్రతి ఒక్క పూజలో కూడా ఆయనే బుక్ చదువుతారు, ఆయనే అష్టోత్తరాలు చదువుతారు. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. నిజంగా ఇద్దరం కలిసే చేసుకుంటాం. అతను లేకపోతే నాకు పూజే చేయబుద్ధి లేదు. కానీ చాలా బాగా అయింది. ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నా అంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నా సరే ఆ వీడియోలో అయ్యవారిని చూసుకొనే ఉండిపోయాను. నిజంగా కదా, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వచ్చి అతని దర్శనం ఎలా దగ్గర నుంచి చూసుకోలేకపోయాను. బట్ ఇక్కడైతే మాత్రం నిజంగా చెప్తున్నాను, అందం, ఆ కలసం,
అబ్బా! ఆయన రూపు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మాట కూడా తక్కువే. మాటలు రావట్లేదన్న మాట కూడా తక్కువే. చాలా అయింది. కానీ పంతులు గారికి ఎక్కడి నుంచిరా బాబు ఇంత ఓపికొస్తుందా అనిపించిందనమాట. ఎందుకంటే ముందు రోజు 1 గంట. ఆ ముందు రోజులన్నీ కూడా అమ్మవార్లకి అలంకరణకు వెళ్ళిపోవడం, అసలు ఆయనకి ఖాళీనే లేదు పాపం. కానీ ఇలా అడగగానే ఓకే అన్నారు. దాంతో పాటు ఇలా ఈ డెకరేషన్ అంతా చేయడమే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా నీట్గా అరేంజ్ చేసుకొని, ప్రతి ఒక్కటి కూడా మాకు ప్రతిదీ సమాధానాలు చెప్పుకొని, ప్రతిదానికి కూడాను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రతి ఒక్కటి అడిగిన దానికి ఆన్సర్లు చెప్తూ, అసలు మాకు తెలియంది చెప్తూ, మాకు తెలియంది తెలియజేస్తూ ఎంత బాగా చేశారండి పూజ మాత్రం చాలా బాగా అయిందని ఒక మాట చాలా తక్కువ. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనమాట. వీటితో పాటు ఈ భాగం ఇలా ఉందంటే ఉదయం పూజ ఒక ఎత్తు అయితే సాయంత్రం పూజ ఇంకో ఎత్తు. అసలు అది ఇంకా 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 బాగుందన్నమాట. ఇలా పూజ అంతా అవుతూ ఉంది మంచిగా. అన్నీ చేసుకున్నాం, అభిషేకం అయింది, అన్నీ కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇలా కంప్లీట్ అయ్యాయి అనుకునేసరికి ఇంకా పూజ ఇలా కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చాము. ఇలా లేచామో లేదో మొత్తం అందరూ వచ్చేసారు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసామన్నమాట. ప్రతి ఒక్కరికి తాంబూలాలు ఇచ్చాం. అంటే ముందు మామూలుగా ప్రసాదం ఇచ్చినట్టు తాంబూలం ఇచ్చామన్నమాట. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ప్లస్ తాంబూలాలు ఇచ్చాం. కానీ నిజంగా చెప్తున్నా, పూజ అంతా అయిన తర్వాత రావడం అంత ప్లస్ అయింది. ఎందుకంటే ఎంత మంది అసలు ఆల్మోస్ట్ 14 మంది 15 మంది వచ్చి 16 మంది అనుకుంటా మొత్తం అందరూ. ఇల్లు సరిపోలేదు, ఇల్లు చిన్నది అయిపోయింది. నాకు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఫ్యామిలీ మొత్తాన్ని పిలుద్దాం అనుకున్నాను. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తయ్య తరపు వాళ్ళు, వీళ్ళందరూ అందరినీ పిలాలనే అనుకున్నాను. కానీ మళ్ళీ బర్డెన్ అయిపోద్దేమో, అందరికీ ఇబ్బంది అవుతుందేమో, హౌస్ చూస్తే చిన్నది అయిపోద్దేమో అనే లెక్కన పిలవలేకపోయాము. పిలిస్తే బాగుండు, అందరూ పార్టిసిపేట్ చేసిన తర్వాత అనుకున్నాం. కానీ వాళ్ళైతే బాధపడతారు, కొంతమందిని పిలిచి కొంతమందిని పిలలేదని చెప్పేసి. పర్వాలేదు, మరి ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు కదా అనిపించింది. కానీ ఈ పూజ ఇలా జరిగేదానికి కారణం 7 శనివారాలు 7 సంవత్సరాలు ఏకాదశి అనే ఒక మాట కన్నా పంతులు గారు అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా బాగా పూజ అయితే చేశారు. ఆయనకి ఆ శ్రీనివాసుని మీద ఉన్న ప్రేమ, భక్తి అవన్నీ ఇలా అందంగా రెడీ చేశాయి. నాకు ఆయన మీద ఉన్న భక్తి, గౌరవం, ఆ ప్రేమ అన్నిటికీ అతను ఇలా చేయించుకున్నారు నా చేత అనిపించింది అనమాట. ఇంత బాగా ఇంత అందంగా జరుపుకోవడమే ఒక పెద్ద మాట. భగవంతుడికి అన్నీ తెలుసు. ఎవరిని మన లైఫ్లో ఉంచాలి, ఎవరిని మన లైఫ్లో నుంచి తీసేయాలి, ఎవరి చేత ఏం చేయించుకోవాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలని అన్నీ తెలుసు అనమాట. భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటామో వాళ్ళని ఎప్పుడూ కూడా ఒక కష్టం ఇచ్చినా సరే ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని అయితే ఇస్తాడనమాట. కష్టాలు ఎవరికి రావని చెప్పనండి, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా కష్టం అనేది వస్తుంది అనమాట. డబ్బు, ధనం, భాగ్యం ఏమి ఉండడం కాదు, ఏది ఉన్నా లేకపోయినా కష్టం అనేది కామన్ అనమాట. ఎందుకంటే సుఖంలో భగవంతుడు గుర్తురాడు మనకి, కష్టంలోనే గుర్తొస్తాడు. అతను గుర్తు చేసుకోవడానికన్నా కష్టం అనేది రావాలి మనకి. ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ఎవరికైతే ఇస్తాడో ఆయన మీద నమ్మకం అంతకన్నా ఎక్కువ పెరిగిపోద్ది. నేను పడిన కష్టాలు ఇన్ని అన్ని అని చెప్పను కూడా మాటతో నోటితో. చాలా పడి వచ్చాను ఇక్కడ వరకు కూడా. ఇక మీదట ఆ కష్టం ఇవ్వు, తట్టుకునే శక్తి ఇంతవరకు ఇచ్చావు, అది ఇవ్వు. బట్ ఇంకొకటి చెప్తున్నాను తండ్రి, నిజంగా ఆ శక్తిని ఎంతలా ప్రసాదించావో, ఇంతవరకు పెట్టిన కష్టాలకి ఇప్పుడు నాకు ఇంత భాగ్యాన్ని కల్పించావా, ఇంత అందంగా అయ్యిందని పూజ, ఇంత బాగా చూసుకున్నానా నిన్ను అనే థాట్ మాత్రం నిన్న ఆ పూజ రోజు సాయంత్రం అయితే వచ్చిందండి. ఏడుపు అయితే ఆగలేదు. భగవంతుని చూస్తున్నంతసేపు కళ్ళమట్ని ఇలా ఆగలేదు. అసలు ఎందుకో తెలీదు, ఏంటో తెలీదు, దుఃఖం అయితే కడుపు నిండిపోయింది, గుండె నిండిపోయింది. అసలు ఆగలేదు. అవి ఆనంద బాష్పాలే కావచ్చు, కానీ ఆనందం ఎంత అని అనుకోలేదన్నమాట. చాలా బాగా జరిగింది నిజంగా. అదంతా పూర్తయిన తర్వాత హారతి, దీపారాధన, దీని తర్వాత అభిషేకం తర్వాత గోవింది అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ పూర్తయినాయి. ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా చాలా బాగా జరిపించారు పంతులు గారు దగ్గరుండి. మరి పంతులు గారు ఫోన్ నెంబర్ అయితే చాలామంది అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ అయితే డైరెక్ట్గా నేను ప్రొవైడ్ చేయలేను.
ఆయన పేజ్ శ్రీనివాసం99 అని ఉంటుంది అనమాట మన ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి వెళ్ళి ఫాలో చేసి వాళ్ళకి డైరెక్ట్గా డిఎం చేయండి. మీకు ఏవి డౌట్స్ ఉన్నా ఏమి ఇది ఉన్నా సరే అతను చెప్తారు. బాగా చాలా మంచి అయినా చాలా చిన్న అయినా కానీ జ్ఞానంలో చాలా చాలా పెద్ద అయినా అనమాట. ఇలా డెకరేషన్సే కాదు, డెకరేషన్ అని అనకూడదు, స్వామివారి అలంకరణకి అమ్మవారి అలంకరణకి ఎక్కడికైనా సరే మనకి ఫ్రీగానే చేస్తారనమాట. వచ్చిన కాడి నుంచి ఒకటే గోల, పంతులు గారు అర్జెంటుగా లైట్లు ఆపేయండి. ఆ చీకటి వెలుగుల్లోనే అయ్యవారిని చూడాలని అతని కోరిక. మొత్తం అన్నీ ఆపేసి సగం పూజ చేసాం, తర్వాత ఆన్ చేసి మళ్ళీ చేసాం, హారతి ఇచ్చేటప్పుడు ఆపేసాం. అష్టదళ పాద పద్మ సేవ కూడా చేయించారు మా చేత. చాలా బాగా అయింది. అదైతే ఇంకా 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 బాగా అయింది. అబ్బా ఎంత సంతోషమో! ఈ రోజంత కలిగిన సంతోషం, ఆనందం నా జీవితంలో ఇంకెప్పుడు కలగదో తెలీదు నిజంగా. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత, అందరూ భోంచేసి బయటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ సాయంత్రం పూజకి రెడీ చేసుకొని అన్నీ తోముకొని అన్నీ ఒక్కదాన్ని హ్యాండిల్ చేశానులేండి. కొంచెం హెల్ప్ అయితే చేశారు వదిన వాళ్ళు, కానీ 90% పని అంతా నేనే చేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత మంచిగా అంత పని పూర్తి అయిపోయింది. మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి అప్పుడు సాయంత్రం పూజకి రెడీ అయ్యామన్నమాట. కొంచెం నైవేద్యం వరినొక ప్రసాదం అయితే చేసేసాను అయ్యవారికి సాయంత్రం ప్రసాదం కింద. ఆ హారతికి అయితే అందరికీ ఏడుపు వచ్చేసింది. కళ్ళంటే దుఃఖం అయితే ఆగలేదు. ఆనందమైన అతని ముఖాన్ని చూడగానే ఎవరికి ఆ ఏడుపు అనేది రాదు చెప్పండి. నిజంగా ఈ హారతికి అయితే ఇంకా 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 చాలా బాగా అయింది. అసలు పంతులు గారు ఎంత బాగా చేశారండి. నిజంగా నా జీవితం మొత్తం మీకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. చాలా బాగా అనిపించిందండి. ఈరోజు పూజ ఎలా జరిగింది, వీడియో ఇంతవరకు ఎవరైతే చూసారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అయితే నాకు చాలా అంటే చాలానే ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి, మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైతే మన ఛానల్లోకి వచ్చారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం ముందుకు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల.